సుస్వాగతం స్ఫూర్తి ఇండియన్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ కీలక వివరాలు వెల్లడించారు. రామవరం ఎస్బీ నగర్ ప్రాంతం వద్ద అక్రమంగా తరలిస్తున్న భారీగా నిషేధిత ఎండు గంజాయిని సీసీఎస్ 2 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న ఐచర్ వ్యాన్ను తనిఖీ చేయగా 133 కేజీల ఎండు గంజాయి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 2 వ్యక్తులను అరెస్టు చేయగా 3 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి ఒక ఐచర్ వ్యాన్, ఒక సెల్ ఫోన్ మరియు 3,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిషేధిత ఎండు గంజాయి విలువ సుమారు 67 లక్షల రూపాయలుగా అంచనా వేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ స్పష్టం చేశారు. క్రైమ్ రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు అందించిన నివేదిక. స్టే ట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సీబీ నగర్లో మన సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ గారు, అదేవిధంగా 2 టౌన్ ఎస్ఐ మనీషా గారు, 2 టౌన్ సిఐ ప్రతాప్ గారు మంచి ఇన్ఫర్మేషన్ రాగా దాని మీద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఐచర్ వెహికల్ తమిళనాడు రిజిస్ట్రేషన్ TN99J7130 గల వెహికల్ ఆఫ్ చేస్తే దాంట్లో 132 కేజీల ఎండు గంజాయి ఒరిస్సా స్టేట్లోని మల్కాన్గిరి నుంచి తమిళనాడుకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రావెల్ చేస్తుంది. దానిలో 2 నిందితులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు కోమరాజ్ అతను, ఇతను వచ్చేసి డ్రైవరు, టాటా ఐసీ డ్రైవరు, ఇతను వచ్చేసి చిరవాయిగూడెం తాలూకా తుత్తుండి జిల్లా తమిళనాడు ఇతంది. అతనితో పాటు రాజగోపాల్, ఇతను కూడా డ్రైవరే, 2వ డ్రైవర్ అనమాట, పెట్టాయి విలేజ్, తిరునపల్లి జిల్లా తమిళనాడు స్టేట్. వీళ్ళిద్దరు కలిసి గంజాయి తీసుకురావడం కోసము దేవా అలియాస్ దేవారెడ్డి, దారా బాబు, వీళ్ళిద్దరిది మల్కాన్గిరి ఒరిస్సా స్టేటు, అక్కడికి పోయారు వీళ్ళిద్దరు. అక్కడ నుంచి ఏదైతే ఐచర్ వెహికల్లో 132 కేజీల గంజాయి, నిండు గంజాయిని ఐచర్ కింద ఉన్నటువంటి దాని మీద మంచిగా పరిచేసి పైన టార్పాలు కప్పుకొని తీసుకొస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కన్ఫెషన్ రికార్డ్ చేసేసి వీళ్ళి గంజాయిని మురిముత్తు అనే వ్యక్తికి చిరవాయిగూడెం తాలూకా తుత్తుడి జిల్లా అతని దగ్గర తీసుకుపోతాను అనమాట. వాళ్ళు అతను తెమ్మని, అతను ఎవరైతే రిసీవర్ ఉన్నాడో అతను తెమ్మంటే వీళ్ళు అక్కడ పోయి మల్కాన్గిరి పోయి అక్కడ పెట్రోల్ బంక్ ఉంటే వీళ్ళు ఎవరైతే అమ్మే వ్యక్తులు వాళ్ళని తీసుకుపోయి దాన్ని వేసేసి పంపించారు. ఈ దారిలో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న గంజాయి వచ్చేసి 67 లక్షల రూపాయలు విలువ దాకుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి గంజాయి, ఒక సెల్ ఫోన్, 3,000 రూపాయల క్యాష్, టాటా ఐచర్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారు రోహిత్ రాజ్ ఐపీఎస్ గారు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎట్టి పరిస్థితిలో గంజాయి రవాణా జరగడానికి వీలేదని చెప్పేసి సీసీఎస్ పోలీసుల్ని, మా దగ్గర ఉన్నటువంటి సీసీఎస్ పోలీస్ సిఐ రమాకాంత్ ఆధ్వర్యంలో ఒక టీంని ప్రత్యేకంగా ఫామ్ చేసేసి దానికోసం కేటాయించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ సేకరించుకుంటూ వాళ్ళ మీద ఏదైతే గంజాయి రవాణా చేస్తున్న వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతూ జిల్లా నుంచి ఎలాంటి గంజాయి అక్రమణ రవాణా జరగకుండా అరికట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు దాకా చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు దాకా ప్రతి చోట గంజాయి 100 కేజీలు పట్టుబడుతుంది. వాళ్ళ మీద పట్టుబడ్డ వ్యక్తుల మీద కేసులు రిజిస్టర్ చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకోవడానికి స్పెషల్ టీంలు ఫామ్ చేస్తున్నారు. వాళ్ళని కూడా పట్టుకొని రిమాండ్ చేస్తారు.
నల్ల ముసుగున్నాయా వాళ్ళకు అన్న బండి తెచ్చాను ఏదో ఒకటి కానీ అన్న మళ్ళీ ముందే తీసుకున్నారు అన్నట్టు మీరు ముసుగులేయాలి ఎన్ని తీసినా కూడా వాళ్ళు చేసేది ఏదైతే కరెక్ట్ ఉంటుందో అది చేస్తారు ఒక 2 నిమిషాల్లో రైట్ సార్